రాజకీయాల్లో ఘోరాతి ఘోరమైన స్వార్థపూరిత నాయకులను చూసాం. నీతి నిజాయితీ నిబ్బరం లేని పొలిటీషియన్లను కూడా చూసాం. ఇప్పుడు కామవాంఛతో పొలిటికల్ లీడర్లు మమ్మల్ని వేధిస్తున్నారు, మహాప్రభు మాకు న్యాయం చేయండి అంటూ మహిళలు మీడియాలను సైతం ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికార ప్రతిపక్ష నేతల అక్రమ సంబంధాలు, లైంగిక వేధింపుల వార్తలు మీడియాలో చెక్కలు కొడుతున్నారు. ఇక ఒక గంట అరగంట అని అమ్మాయిలతో బేరాలాడుతున్నారు. మరొకరు వీడియో కాల్లో మహిళలతో శారీరక అరచకాలు చేస్తాడు. ఇంకొకడు ప్రభుత్వం మహిళా అధికారులతో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటాడు. వేరొకడు బహిరంగంగానే సెకండ్ సెటప్ పెట్టి అది అల్డర్టీ అని సర్టిఫికేట్ ఇచ్చుకుంటాడు. అన్నింటికన్నా దరిద్రం, జైలుకు వెళ్లి వచ్చిన ఓ ఎమ్మెల్సీ వీడియో కాల్లో అంగ ప్రదర్శన చేశాడు. ఏపీలో ఒక్కో నేత ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు బయటపడడం ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ నేతల ఇల్లీగల్ ఎఫ్ఐఆర్లు హాట్ టాపిక్ గా సోషల్ మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. ఇక వీళ్ళంతా ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులేనా? ఇలాంటి కామ పిశాచులన మనం ఎన్నుకున్నది అని ప్రజలు నోర్లు నొక్కుంటున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సొసైటీకి సహజీవనాన్ని పరిచయం చేస్తే దువ్వాడ శ్రీనివాస్ అడల్టీ అని చెప్పుకుంటూ మరొకరి భార్యతో సంసారమే పెట్టేశాడు. దీంతో అధికారంలో ఉన్నప్పుడు, అధికారంలో లేనప్పుడు కూడా వైసీపీ అరాచకాలు ఒకేలా ఉన్నాయి. ముఖ్యంగా లీడర్ల అక్రమ సంబంధాలు, లైంగిక వ్యవహారాలు రోజు రోజుకు వైసీపీ పరును దిగజారుతున్నాయి. అసలేం అధికారం కోల్పోయి దారుణమైన ఓటమిని చవిచూసి అయోమయ స్థితిలో పడిపోయిన వైసీపీకి పార్టీ నేతల అక్రమ లైంగిక వ్యవహారాలు మరింత పరుగులు తీస్తున్నాయి. రాజకీయ నేతల వివాహేతర సంబంధాలు ఏపీలో రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. నారా కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక ఆరోపణల పర్వం కొనసాగుతున్న క్రమంలోనే తాజాగా వైసీపీకి చెందిన నేత కూడా ఓ మహిళతో ఎఫ్ఐఆర్ పెట్టుకుని పట్టుబడడం సంచలనం క్రియేట్ చేసింది. తన భార్యతో కారులో వెళ్తున్న వైసీపీ నేతను అడ్డగించిన భర్త అతనిపై దాడికి తెగపడ్డాడు. వైసీపీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై ఈ దాడి జరిగింది. ఓ మహిళతో మహీంద్రా తార్ కారులో వెళ్తుండగా ఆమె భర్త అడ్డగించి దాడి చేశాడు. చెప్పు తీసుకుని హరిప్రసాద్ ముఖంపై పదే పదే కొట్టాడు. అటు భార్యపై సైతం నడి రోడ్డుపై భర్త దాడికి తెగబడ్డాడు. భార్యతో హరిప్రసాద్ రెడ్డి అక్రమ సంబంధం పెట్టుకోవడం వల్లే ఆమె భర్త ఈ దాడికి తెగబడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం దాడికి సంబంధించిన దృశ్యాలు బయటకొచ్చాయి. ఈ దాడికి కారణం మహిళతో హరిప్రసాద్ రెడ్డికి అక్రమ సంబంధం ఉందనే అనుమానమేనని ప్రచారం జరుగుతుంది. తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయలపై ఎస్వి యూనివర్సిటీలో కేసు నమోదైంది. అలాగే సత్యవేడి ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనను లైంగికంగా వేధించారని, తమపై అత్యాచారం చేశారని టీడీపీ మహిళా కార్యకర్త ఫిర్యాదుతో తిరుపతి ఈస్ట్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఎస్వి యూనివర్సిటీలో జనసేన నేత కిరణ్ రాయలపై లక్ష్మి అనే మహిళ ఫిర్యాదు చేశారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారంటూ గతంలోనూ పలువురు వైసీపీ నేతలపై ఆరోపణలు వచ్చాయి. అంబటి రాంబాబు సుకన్య కాల్ వ్యవహారం, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో కలకలం, అలాగే విజయసాయిరెడ్డి దేవాదాయ శాఖ ఉద్యోగిని గర్భవతి అంశం కూడా ఇలా పలు వివాదాలు ఆ పార్టీని చుట్టుముట్టాయి. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేపై వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు. పొలిటికల్ లీడర్ల అక్రమ సంబంధాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తార స్థాయిలో చెక్కలు కొడుతున్నాయి. కాబట్టి చెప్పేస్తున్నా, సరే సార్ చెప్పండి ఒకసారి అనుకుంటాను అక్కడ సార్. ఏం మాట్లాడు సార్, నేను పిల్లలు పిల్లలు సార్, మీకు పెళ్ళైంది, పిల్లలు పుట్టారు సార్, నాకు పెళ్లి కాలేదు సార్, నేను అమ్మాయిని సార్. ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయి కాబట్టి అడుగుతున్నానమ్మా. నేను కూడా నా పిల్లం కూడా ఊరికి పోయింది, వారం అయింది. నీకు డబ్బులు అడగా ఏం అడగా, వారానికి 2 సార్లు పిలుస్తా, వచ్చి వెళ్ళిపో అంతే. నీకు డబ్బులు 1 రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. సరే సరే ఏమంటావు? సరే ఏమనుకోకండి సార్, నేను దానికి ఒప్పుకోను సార్. అరే 1 రూపాయి కూడా కట్ట అవసరం లేదని చెప్తున్నా కదా. ఎందుకంటే సార్ నేను అమ్మాయిని సార్ వెళ్తున్నాను. అరే నువ్వు అమ్మాయి కాబట్టి అడుగు. నేను కూడా చూసినా, నేను కూడా చూడడానికి కూడా మస్తున్నావు, ఖతర్నాక్ ఉన్నావు. ఒకసారి వస్తే కరిగిపోతావా? నేను ఇక్కడ ఉంటే నాది అక్కడ ఉంటుంది. ఏమైతుంది? తెలిస్తే ఎందుకంటే నాకు ఎవరు తెలియదు. ఎందుకు తెలుస్తుంది? నాకు ఫ్యూచర్ ఉంది సార్. మళ్ళా నీ ఫ్యూచర్కి ఏం కాదు, నేను చూసుకుంటా కదా, నీకెందుకు బాధ? దానివల్ల ఏమైనా ప్రాబ్లం అయితే మన భయం సార్. ఏ ప్రాబ్లం రాదు. ప్రెగ్నెన్సీ ఇట్లేమో ఏమని భయం. ప్రెగ్నెన్సీ కూడా నీకు రానియకుండా నేను చూసుకుంటా, నీకెందుకు బాధ? ఓకే, వారం 2 సార్లు పిలుస్తా, వచ్చేసి వెళ్ళిపో. కానీ నువ్వు భయంకరంగా చేయొద్దు సార్. కొంచెం నార్మల్గా మంచిగా మనిషి కదా, తాగి అట్లా చేయొద్దు సార్. ఎందుకంటే నాకు ఫ్యూచర్ ఉంది కదా సార్, అందుకు. ఓకే సార్, అట్లానే సరే. సరే సార్, మీరు రెడీ కదా, మనం మొత్తం జరగదు మళ్ళీ. చేయండి సార్. ఓకేనా? సరే సార్. మళ్ళీ మ్యాటర్ ఎక్కడ తెలియదు కూడా మళ్ళీ. సరే సార్, చెప్పండి సార్.
నీకు రేపటి నుండి ఫోన్ చేస్తా, వచ్చాయి. సరే సార్, వస్తా సార్. సరే సార్. ఉన్నావా లైన్లా? ఉన్నాను సార్. మంచి చీర కట్టుకొని మంచిగా రెడీ అయ్యిగా. చీరనా సార్? బాగుంది. చీర కట్టుకొని మల్లెపూలు కట్టుకుని వస్తే అయిపోతుంది కదా సార్. అరే గంట గొప్ప ఇంత ఏమవుతుంది? ఇంకా ఏముంది, 3 పూలు అయితే ఛాన్స్ వచ్చింది కాబట్టి చెప్పేస్తున్నా. సరే సార్, చెప్పండి. ఒకసారి అనుకుంటాను అక్కడ సార్ ఏం మాట్లాడు సార్, నేను పిల్లలు, మీకు పెళ్ళైంది పిల్లలు సార్, మీకు పెళ్ళైంది పిల్లలు పుట్టారు సార్, నాకు పెళ్లి కాలేదు సార్, నేను అమ్మాయిని సార్. ఏం మాట్లాడుతున్నారు? అమ్మాయి కాబట్టి అడుగుతున్నానమ్మా. నేను కూడా నా పిల్లం కూడా ఊరికి పోయింది, వారం అయింది. నీకు డబ్బులు అడగా ఏం అడగా, వారానికి 2 సార్లు పిలుస్తా, వచ్చి వెళ్ళిపో అంతే. నీకు డబ్బులు 1 రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. సరే సరే ఏమంటావు? సరే ఏమనుకోకండి సార్, నేను దానికి ఒప్పుకోను సార్. అరే 1 రూపాయి కూడా కట్ట అవసరం లేదని చెప్తున్నా కదా. ఎందుకంటే సార్ నేను అమ్మాయిని కదా సార్. అరే నువ్వు అమ్మాయి రాజకీయాల్లో ఘోరాతి ఘోరమైన స్వారపూరిత నాయకులను చూసాం. నీతి నిజాయితీ నిబ్బరం లేని పొలిటీషియన్లు కూడా చూసాం. ఇప్పుడు కామవాంఛతో పొలిటికల్ లీడర్లు మమ్మల్ని వేధిస్తున్నారు మహాప్రభు, మాకు న్యాయం చేయండి అంటూ మహిళలు మీడియాలను సైతం ఆశ్రయిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో అధికార ప్రతిపక్ష నేతల అక్రమ సంబంధాలు, లైంగిక వేధింపుల వార్తలు మీడియాలో చెక్కలు కొడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, చెప్పండి. గుడ్ ఈవినింగ్ మానస. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి నీచ నికృష్టమైన చేష్టలు, పనులు అయితే మాత్రం మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయంగా మారాయి. ప్రధానంగా అక్రమ సంబంధాలు పెట్టుకోవడం, లైంగిక వేధింపులకు పాల్పడడం, అదేవిధంగా ఎటువంటి కార్యకర్తలు, సొంత పార్టీ కార్యకర్తలను కానీ, ప్రభుత్వ ఉద్యోగులను కానీ, ప్రతి ఒక్కరిని కూడా లైంగికంగా వేధించే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ పొలిటికల్ లీడర్ల ఇల్లీగల్ అఫైర్స్ అయితే ఇప్పుడు మాత్రం హాట్ టాపిక్ గా మారిందని చెప్పాలి. వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం, అదేవిధంగా అత్యాచారానికి గురి చేయడం, అంటే ఇలాంటివన్నీ కూడా రాజకీయ నాయకులు, అంటే ప్రజలకు ఆదర్శంగా ఉండవలసినటువంటి రాజకీయ నాయకులే ఏ విధమైన నికృష్ట చేష్టలు చేస్తున్నారు అంటూ కూడా ప్రజలు నోరెళ్ళబెట్టే పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. అయితే గతంలో కూడా మనం వైసీపీ ప్రభుత్వంలో కూడా చూసాము. ఇటు అంబటి రాంబాబు సుకన్యతో 1 గంట చాలు అంటూ కూడా మాట్లాడిన కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యి, అదేవిధంగా వైసీపీ విశాఖపట్నానికి చెందినటువంటి మంత్రి శ్రీనివాసరావు అరగంట చాలు అంటూ కూడా సొంత వైసీపీ మహిళా నేతతో కూడా మాట్లాడడం కూడా చర్చనీయంగా మారింది. అదేవిధంగా గోరెంట్ల మాధవ్ మాజీ ఎంపీ గోరెంట్ల మాధవ్ తన అంగాలను చూపిస్తూ కూడా మొత్తం వీడియో కూడా వైరల్ అయింది. ఇదే విధంగా చూసుకుంటే ఇటు టీడీపీ కానీ, అటు జనసేన కానీ, వైసీపీ కానీ ఏ పార్టీలో చూసినా సరే ఇటు రాజకీయ నాయకులు తమ కామవాంఛతో మొత్తం ఏదైతే రాజకీయాలనే బస్టు పట్టిస్తున్నారనేది కూడా తేటతెల్లమవుతుంది. ఈ మధ్యకాలంలో మనం చూసినట్టయితే తిరుపతిలో జరిగిన ఘటన కానివ్వండి, నిన్న రైల్వే కోడూరులో జరిగిన ఘటన కానివ్వండి, అదేవిధంగా ఈ రోజు జరిగినటువంటి ఏదైతే వైకాపాకు సంబంధించినటువంటి పబ్లిసిటీ వింగ్ వర్క్ అండ్ హరిప్రసాద్ రెడ్డిపై హరిప్రసాద్ రెడ్డి ఒక మహిళా నేతతో కలిసి, మహిళా కార్యకర్తతో కలిసి వెళ్తుండగా తన భర్త స్వయంగా కారు అడ్డుకొని, ఆమె భర్త స్వయంగా కారు అడ్డుకొని ఎవరైతే ఈ వైకాపా నేతను చెప్పుతో కొట్టడం, అంతేకాకుండా తన భార్య పైన కూడా దాడికి తెగబడడం కూడా చర్చానీయంగా మారింది. అదే కాకుండా అది మొత్తం సోషల్ మీడియాలో పూర్తిగా వైరల్ అవుతుంది. ప్రధానంగా రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తర్వాత అంతటి పేరున్నటువంటి సెకండ్ ప్లేస్ లో ఉన్నటువంటి వ్యక్తి విజయసాయి రెడ్డి, ఆయన కూడా ఏదైతే దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగిని లైంగికంగా వేధించాడంటూ కూడా, గర్భవతిని చేశాడంటూ కూడా అనేక ఆరోపణలు కూడా మధ్యకాలంలో వెల్లువెత్తాయి. అదేవిధంగా ఇటు తిరుపతిలోని
సంఘటన కానీ చూసుకున్నట్టయితే మొత్తం ఇది పోలీస్ ఏదైతే వాట్సాప్ వీడియోలు ఉన్నాయో ఇవన్నీ కూడా మొత్తం వైరల్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఇదే విధంగా రోజు అంటే కనీసం వారంలో ఒక 2 సార్లు అయినా సరే ఇటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. అదే జనసేన ఇన్ఛార్జి తిరుపతి ఇన్ఛార్జి కిరణ్ రాయల్ పై కూడా తన్ని అత్యాచారం చేశాడంటూ కూడా కేసు నమోదైంది. అంతేకాకుండా మాయమాటలు చెప్పి మోసం చేశాడని బాధితురాలు లక్ష్మి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. అంతకంటే ముందు కోనేటి ఆదిమూలంపై కూడా కేసు నమోదైంది. ఈ విధంగా రాజకీయ నాయకులు ఒక్కొక్కరిపై కూడా కేసులు నమోదవడం, అంతేకాకుండా మహిళలు స్వయంగా బయటకు వచ్చి విషయం పట్ల ఇటు మీడియాతోటి అటు ఏవైతే తమకు వచ్చిన ఫోన్ కాల్స్ కూడా సోషల్ మీడియాకి అందివ్వడం కూడా మొత్తం ఇవన్నీ బహిర్గతం అవడం, సోషల్ మీడియాలో వైరల్ గా ఎంత జరుగుతున్నప్పుడు కూడా రాజకీయ నాయకులు ఎవరు కూడా కనీసం ఏదైతే నీతివంతంగా ఉండవలసిన రాజకీయ నాయకులు, ప్రజలకు మార్గదర్శకంగా నిలవలసినటువంటి రాజకీయ నాయకులు అవన్నీ అతిక్రమించి తమ పందా తందే అంటూ కూడా అధికారంలో ఉన్నాం కదా అని కూడా ఎన్నో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలకైతే మాత్రం పాల్పడుతున్నారనేది మాత్రం చెప్పుకోవచ్చు. ఇటువంటి ఎమ్మెల్యేలన్నా మేము ఎన్నుకున్నది, ఎటువంటి ఎంపీలన్నా మేము ఎన్నుకున్నది అని ప్రజలు ముక్కుని వేలేసుకునే పరిస్థితి అయితే కూడా నేడు కనిపిస్తుంది. అప్పటికైనా మారాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ముఖ్యమంత్రులు ఉన్నారో ఆలోచించాలి. ఈ విధంగా లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తుల్ని, లైంగిక ఆరోపణల నుంచి వస్తున్నటువంటి నాయకులందరినీ కూడా వెంటనే పార్టీ నుండి సస్పెండ్ చేసి వాళ్ళ పదవులను కూడా తొలగించాలని కూడా ఇటు ఏపీలోని ప్రజలందరూ కూడా కోరుకునే పరిస్థితి ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోస్ ఏవైతే ఉన్నాయో అవి కానీ, వార్తా కథనాలు కానీ చిన్నపిల్లలు చూస్తూ ఉంటారు. ఇంకా ఎక్కువ వయసు కాని పిల్లలందరూ కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళు కూడా రాజకీయ నాయకుల్ని ఆదర్శంగా తీసుకొని ఎన్నో చేయవలసిన అవసరం ఉంది. కానీ ఈ రోజు రాజకీయ నాయకులను చూస్తూ ఉంటే ఇటు చిన్నపిల్లల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా పాడైపోయే అవకాశం కూడా కనిపిస్తుంది. ఎవరైనా సరే ఒక మహిళను లైంగికంగా వేధించారు, ఏదైనా దుర్భాషలు ఆడారంటేనే వెంటనే వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసి పీడీఆర్ చట్టాలు కూడా పెట్టేయడం కూడా జరుగుతుంది. అటువంటి క్రిమినల్ చర్యలకు పాల్పడుతున్నారు. మరి ఈ విధంగా ఇంత బహిర్గతంగా చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, అంతేకాకుండా మిగతా నేతలపై ఎందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవట్లేదు అంటూ కూడా ఇటు ప్రజా సంఘాలు కానీ మహిళా సంఘాలు కానీ మండిపడే పరిస్థితి అయితే ఉంది. అయితే దీనిపైన మహిళా కమిషన్ కూడా పూర్తి స్థాయిలో దృష్టి సారించాలి. ఇటువంటి చర్యలకు పాల్పడిన నాయకులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుతున్నారు మానస.